ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గడిచిన ఈస్టర్ పండుగ నుంచి ఈరోజు వరకు సజీవుల సంఖ్యలో నిలబెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈ దినమున సజీవులుగా మనం నిలబడి ఆరాధించుకోగలుగుతున్నాము అంటే కేవలం దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. దయచేసి అందరూ గమనించండి. లైవ్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లాక్డౌన్లో ఎవరు కూడా ఇటు అటు సంచరించు సమస్యలకి గురి కాకుండా జాగ్రత్త పడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రత పాటించి మరి కరోనాని అరికట్టునట్లుగా ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు మరి చేపట్టిన భద్రత మనం ఏకీభవించిన ఎడల ఈ దేశంలో కరోనాని మరి నిర్మూలన చేయొచ్చు. ప్రకటనలు బట్టి కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉన్నట్లుగా మేము ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాము. ఎవరెండల్లో వాళ్ళే ఉంటూ ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఉన్నారు. మరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మేము వీక్షిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తూ మరి ఆరాధనను మనం ఈ రీతిగా ప్రభువును ఆనందించుదాం. కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. అందరం కూడా ఆత్మలో నింపబడుతూ హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవమానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, ఓ బలవంతుడా, గొప్పవాడ, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి కీర్తనలు బట్టి పూజార్హుడా, స్తోత్రం, స్తోత్రం. సమాధానకర్త అధిపతి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, అత్యున్నత స్తుతుల సింహాసనాసీనుడా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇంతకాలం నీ కృపలో దాక్ష ఈ కరోనా బారి నుండి ఈ రోజు వరకు మమ్మల్ని కంచి వేసి కాపుదల దయచేసావు నాయన. గత కాలంలో నీ మాటలు మేము వింటూ వచ్చాం. ఆ మాటలు మా జీవితానికి ఎంతో ప్రయోజనకరముగా మీరు తీర్చిదిద్దినందుకై స్తోత్రములు, 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 స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. అయా, నీ ప్రజలను ప్రభు సంరక్షించు దేవుడు, ఇశ్రాయేలుని రక్షించిన దేవుడవు నాయన. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. భూతలమంతా మీ నామం ఈ రోజున నాయన ఆరాధించుకునే సమయం, మంచి దినము నాయన. అయ్యా, ఈ రోజున ఎంతో ఆటంకం వలన ఎవరిళ్లలో వాళ్ళే ఆరాధించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉండగా ప్రతి ఒక్కరిని నాయన నింపండి నాయన. నీవే ఆశీర్వాదకరముగా తీర్చిదిద్దండి ప్రభువా. ఈ సమయం అంతటిని నీలో ఆనందించినట్లు కృపతో నింపండి, కృపతో నింపండి, కృపతో నింపండి, కృపతో నింపండి, కృపతో నింపండి నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే స్వంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. మరణపు ముళ్ళు నాలో విరిచే, పాలను మధురముగా చేసి. మరణపు ముళ్ళు నాలో విరిచే, పాలను మధురముగా చేసి. మనసును మందిరముగా మార్చి, మనసును మందిరముగా మార్చి. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు,
వినిపించే నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా జీవితమే జలరేఖలుగా చదరిన సమయములన్నిటిలో జీవితమే జలరేఖలుగా చదరిన సమయములన్నిటిలో పిలుపును స్థిరపరచే కృపలో పిలుపును స్థిరపరచే కృపలో నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ సమీపమయే శుభవేళ సమీపమయే శుభవేళ నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియుడికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియుడికి నే సొంతమేగా నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియునికి నే సొంతమేగా ప్రియునికి నే సొంతమేగా సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ సమీపమయే శుభవేళ సమీపమయే శుభవేళ సమీపమయే శుభవేళ సమీపమయే శుభవేళ సమీపమయే శుభవేళ సంబరమే సుకౌగిలిలో సంబరమే సుకౌగిలిలో సంబరమే సుకౌగిలిలో సంబరమే సుకౌగిలిలో సమీపమయే శుభవేళ సమీపమయే శుభవేళ నా ప్రియుడు యేసు నా ప్రియుడు సర్వాంగ సుందరుడై వచ్చు వేళ నా ప్రియుడు యేసు నా ప్రియుడు సర్వాంగ సుందరుడై వచ్చు వేళ నా ప్రియుడు
ఆయన మన కొరకు అతి త్వరలో రాబోతూ ఉన్న దేవుడు. ఆయనే సర్వయుగములలో సజీవుడై ఉన్న దేవుడు. ఆయన తప్ప వేరే దైవం లేదు. ఆయన తప్ప ఆరాధ్య దైవం వేరే ఏది లేదు. ఆయనే పూజారుడు, ఆయనే సర్వశక్తివంతుడు. ఆరాధించుచు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని నోటితో స్తుతించుకుందాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తూ దేవుని ఘననామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా 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 షారాబాలాబా రిబాలాబా షబాబాలాబారాబా రికందరాబా షరాబాలాబారాబా రిబందరాబా షబాబాలాబారాబా షందరాబాలాబారాబా రికబాలాబారాబా షబాబాలాబారాబా షందరాబాలాబారాబా రిబందరాబా షందరాబా కబాలాబారాబా షబాబాలాబారాబా. Jesus, 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 Jesus. అయా నీ సన్నిధి, అయా నీ మహిమ ప్రభావము బొమ్మలను కమ్ముకొనును గాక స్వామి. అయా ఈ ప్రపంచాన్ని నీవే నీ గాయపడిన హస్తమును తాకి ఆయన సంపూర్ణముగా స్వస్థపరిచి నీవే నాయన ఆరోగ్యకరముగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని మీ నామానికి వేడుకొనిచ్చు. నీ ఆత్మలో నింపబడి ఆత్మతో నేను స్తుతించి స్మరించి సేవించి కనపరిచి ఆరాధించుకున్నట్లు బలపరచండి. ఈ కృపలో స్థిరపరిచి రాజ్యాన్ని వారసులుగా తీర్చిదిద్దండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచి, నీ అభిషేకములు మాతో కూడా ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ఈస్టర్ పండుగ ఆరాధనకి లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా జీసస్ హోలీ టెంపుల్ తరఫున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, దేవుడు గత దినములన్నిటిలో మనకు తోడేవుడు నడిపించినందుకు ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నా దేవుని యొక్క శాశ్వతమైన కృప అందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క శాశ్వత కృప, సజీవుడైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ కూడా కలుగును గాక. ఆమేన్. పిల్లారా, మరి ఈ లాక్డౌన్, కరోనా వైరస్కి సంబంధించి లాక్డౌన్ చేపట్టారు. దానికి తగినట్లుగా ఎవరి గృహాల్లో వాళ్ళు ఉంటున్నారు. జాగ్రత్తలు వహిస్తూ, భద్రతలు వహిస్తూ
మరి నియమ నిబంధనలకి కట్టుబడి ఉన్నట్లు పూర్వకంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మరోసారి మరి కరోనాని అరికట్టబడేటట్లుగా ఈ లాక్డౌన్ అనుసరిద్దాం. అందరూ పడి లైవ్లో వీక్షిస్తున్న కార్యక్రమాన్ని బట్టి మీకే మహిమ, మీకే హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని ఆలకించుదాం. మన బైబిల్లో ఉన్నటువంటి ఎక్కడ వాళ్ళు అక్కడే మన బైబిళ్ళు తీసి దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. బైబిల్లో రాయబడినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ మాట నేను చదువుతాను, మీరు కూడా మీ ఇళ్లలో మాటలు తీసి బైబిల్లో చదవండి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలకిద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి వాక్య భాగంలో ఇదిగో మృతుడనైతిని, ఆ మాట మనందరి జీవితాలలో ఒక విప్లవాత్మకమైన కార్యాన్ని జరిగించబోతుంది. అదేంటంటే మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను. మృతుడనయ్యాను కానీ సజీవుడనై ఉన్నాను. ఎంతవరకు ఈయన సజీవం అని చూస్తే యుగ యుగాలు ఇక మరణం ఆయనని బంధించలేనంతగా, పాతాళము ఆయనని చేర్చుకోలేనంతగా, ఈ లోకము, ఈ యొక్క పాపము ఆయనను సమీపించలేనంతగా ఆయన యుగ యుగాలు జీవించుతూనే ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఒకప్పుడు నన్ను మరణం బంధించిందేమో కానీ ఒకసారి ఈ ప్రపంచం కోసం ఆయన ఆ మరణాన్ని వహించడానికి కారణమైందేమో కానీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇక మరణం యొక్క తాళపు చెవులు నా చేతుల్లోనే ఉన్నాయి. పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా చేతుల్లోనే ఉన్నాయి. ఇక నన్ను ఏది బంధించనేరదు. కారణం ఏమిటి? మృతుడనయ్యాను, ఇదిగో నేను మరలా యుగ యుగములు జీవించుచు ఉన్నాను. నన్ను ఏది బంధించలేదని ఈ వాక్యము స్వయాన దేవుడే ఆయన నోటి నుండి చక్కగా పలుకుతున్నటువంటి మాట. సంఘముతో మరి మాటలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఆయనను మరణం ఏ మాత్రము కూడా బంధించి ఉండలేదనే సంగతిని ప్రతి ఒక్కరూ గమనించి గుర్తుపట్టాల్సినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరలా మనం ఈ మత్తయి సువార్త మనం ఒకసారి తీసి చదువుకుంటే అక్కడ ఏమని రాయబడుతున్నాయంటే కొన్ని విషయాలు, అక్కడ కూడా కొన్ని విషయాలు నేను చదువుతాను. 16వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వాక్యం నుండి చదువుకుందాం. 16:21 నుండి చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉన్నాయి? అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. హల్లెలూయా. యేసు నేను మరణిస్తాను కానీ 3వ దినాన లెగుస్తాను. అందరు చెప్పండి, మరణిస్తాను కానీ ఎప్పుడు లెగుస్తాను అంటున్నాడు? 3వ దినాన్ని లెగుస్తాను అంటున్నాడు. మరొక చోట రాయబడుతున్న మాట ఏంటంటే,
ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాలలోగా నేను దానిని లేపుతాను. దేవుని స్తోత్ర. దేవాలయం పడగొట్టడం అంటే ఏ దేవాలయం? దేవాలయం అంటే ఏ దేవాలయం అని మనం గమనిస్తే నీ దేహం దేవునికి ఆలయం. యేసుక్రీస్తు ఆయన 3వ దినాన లేచి ఆ యొక్క విషయాన్ని దేవాలయాన్ని పడగొట్టి లేపుతానని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవాలయం యేసుక్రీస్తు యొక్క దేహం. ఆ దేహము పడగొట్టబడుతుంది, చంపబడుతుంది. కానీ ఆయన దానిని 3వ దినాన దేవుడు లేపుతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎన్నో దినాన్ని లేపుతున్నాడు? 3వ దినాన ఆయన లేపుతూ ఉన్నాడు. ఏంటిది లేపేదంటే దేవాలయం. ఏంటా దేవాలయం? క్రీస్తు దేహం, మహిమ దేహముతో కూడా ఆయన 3వ దినాన లేపబడడం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు సమాధిలో లేడు. ఇంకా పలు చోట్ల మనం వాక్యాన్ని గమనిస్తూ ఉంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఏమని రాయబడి ఉంది అక్కడ? 17:23 వారు ఆయనను చంపుదురు. వారు ఆయనను ఏం చేస్తారంట? చంపుదురు. కానీ 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. దేవుడి స్తోత్రం. ఏం చేస్తున్నారు? ఆయనని చంపుతారు కానీ 3వ దినాన దేవుడు ఆయనని ఏం చేస్తున్నాడంట? లేపుతున్నాడు. దేవుడు ఆయనను లేపుతున్నాడు. మళ్ళా ఇక్కడ మనం గమనిస్తే లోకసు వార్తలో కూడా 18:33 వాక్యంలో ఏమని రాయబడి ఉంది అక్కడ? చదవండి. 13 లోకసు వార్త 18:33లో రాయబడినటువంటి ఆ మాట చదువుకుందాం. 18:33 ఏమనుందంటే అక్కడ ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. దేంతో కొట్టి చంపుతారు? కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినాన ఆయన మరలా లేచును. ఏంటంటే 3వ దినాన మరలా లేచు. ఆయన మరణాన్ని గురించి పలు రకాలుగా దేవుడు వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మరణాన్ని గురించి పలు విధాలుగా వాక్యాలలో తెలియపరచబడుతుంది. 24వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా అదే లోకసు వార్తలో చూడండి ఏమని రాయబడి ఉంది అక్కడ? 24వ అధ్యాయం 7వ వాక్యంలో ఏమనుందంటే మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనేది. దేవుడి స్తోత్రం. చూసారండి, ఎవరి చేతికి ఒకసారేమో కొరడాలతో ఆయనని కొట్టి చంపారు, మరొకసారేమో మందిరమును పడగొట్టి 3వ దినాన లేపుతున్నాడు. ఇక్కడేమో ఇదిగో పాపిష్టులైనటువంటి మనుషులు. ఏ మనుషుల చేతికి అప్పగించబడ్డాడు అంటండి? పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ ఎన్నో దినాలు లేచాడు? 3వ దినాన లేపబడతా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండకూడదు. 9వ వాక్యంలో ఏమని ఉంటుంది? సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకి తక్కిన వారందరికీ తెలియజేసింది. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఈ రోజున ఉందండి. అదేంటంటే ఆయన సమాధిలో లేడు. సమాధుల్లో సున్నాలు కొట్టుకునే పరిస్థితులు ఉండకూడదు. సమాధులకు సున్నాలు కొట్టే రోజు కూడా ఈ రోజు పెడతారా? సున్నాలు కొట్టుకుంటారా? పడతారు. సున్నాలు కొట్టుకునే టైం కాదు ఇది. ఆయన సమాధుల్లో లేడు. సమాధికి కాదు సున్నం కొట్టాల్సింది. అర్థమైందండి? సమాధులకి కొట్టకూడదు. సమాధుల్లో లేడు. సమాధుల దగ్గర కవ్వొత్తులు వెలిగించే పరిస్థితులు, ఈ సాంబ్రాణి కడ్డీలు వెలిగించే పరిస్థితులు ఉండకూడదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన హోసన్న జయమని మహిమ పరచబడుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై ఆయన మహిమ దేహముతో లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? 3వ దినాన లెగిస్తానని చెప్పిన దేవుడు లెగిసాడా? సమాధుల్లో ఉన్నాడా? సమాధుల్లో లేడు. ఆయన లేచి ఉన్నాడు. మరియ వచ్చి ఏడుస్తూ ఉంది సమాధి దగ్గర, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయారంట? ఎవరో ఎత్తుకుపోయారని ఏడుస్తూ ఉంది. అక్కడ ఆ సమాధి దగ్గర కూర్చున్నటువంటి
ఆ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, దేవుని దూతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మరియా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నారు అక్కడ. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎవరిని వెతుకుతూ ఉన్నావు? నీకు గుర్తు లేదా? మందిరమును పడగొట్టి 3వ దినాన్ని లేపుతానన్నాడా? ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, ఆయన చనిపోయి 3వ దినాన లేపబడతానని చెప్పాడు కదా. కొరడాలతో కొట్టి నన్ను చంపుతారు, కానీ 3వ దినాన లేస్తానని చెప్పాడు కదా. ఇదిగో పాపిష్టులైనటువంటి మనుషులకు అప్పగించబడి చనిపోయి, సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన లేస్తాను అన్నాడు కదా. ఆయన లేచాడు. నువ్వు సమాధుల్లో ఎవరు వెతుకుతున్నావు? సమాధుల్లో మృతుల్ని సమాధుల్లో వెతుక్కుంటారు, సమాధుల కోసం పాటు పడతారు. మృతుల కోసమే పాటు పడతారు. సజీవులు దేవుని కొరకు పాటు పడాలి. మనం మృతుల వలె ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకు వెతకాల్సిన అవసరం లేదు. మనం దేవుని యొక్క బిడ్డలుగా, సజీవుని యొక్క గుంపుగా మనం ప్రభువుని వెతకాలి. సమాధుల్లో కాదు, సమాజంలో కాదు. ఆయనను మనం మన హృదయపూర్వకముగా ఆయన సన్నిధిని మనం ఆయనను వెతకగలిగేటట్లుగా మనం ఉంటే ఆయనను మనం కనుగొంటాం. సమాధుల్లో నీకేం పని? సమాధులు భూ సంబంధమైన వాళ్ళు సమాధుల కొరకు ప్రయాసపడతారు, మృతుల కోసం ప్రయాసపడతారు, భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతారు. మనం దాని కొరకు కాదు, కానీ సజీవులుగా, ఆయన సజీవుడు కనుక మనం కూడా ఏమై ఉన్నాము? సజీవులమై ఉన్నాము. దేవుడి స్తోత్రం. ఆ వాక్యం చదువుతున్నారు కదా, సర్వయుగములు నేను సజీవుడినై ఉన్నానని ఆయన చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మృతుడుగా లేడు, ఆయన మనందరి కోసం మృతుడిగా మార్చబడ్డాడు. మృతదేహంతో ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, మృతుడైపోయాడు, కానీ ఆయన మరలా జీవించుచూ ఉన్నాడు. హల్లెలూయా. మృతుడయ్యాడు కానీ జీవించుచున్నాడు. సర్వయుగములో ఆయన సజీవుడై ఉన్నాడు. పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చేతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? యేసయ్య చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఏది కూడా ఆయనను బంధించి ఉండలేదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి పిల్లలు గమనించండి, ఆయన సమానుడు ఏమాత్రము కూడా లేడు. 24:46 వాక్యంలో ఏమనుందంటే, 24:46 వాక్యంలో ఏమనుందో చదవండి, చూడండి మీ బైబిల్ తీసి. అక్కడ క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఆయన శ్రమ పడ్డాడంట. ఎవరి కోసం శ్రమ పడ్డాడు? సిలువ పైన, లేకపోతే పిలాతు ఇంటి దగ్గర అధికార మందిరాలలో సిలువ మ్రాను మ్రోసుకొలుతూ సిలువపై ఎన్ని విధాలుగా ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. ఎవడి కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆయన గడ్డం పట్టుకొని పీకారు. ఆయన వస్త్రపు కూడా చీట్లు వేసుకున్నారు. ఆయనను సిలువ మీద మోపి వీధుల్లో నడిపించారు, హేళన చేశారు, ఉమ్ము వేశారు, తన్నారు, గుద్దారు. ఆయనను భయంకరముగా చిత్రహింసలు చేశారు, అవమానపరిచారు. నువ్వు దేవుడువా, రాజువా, నువ్వు పరలోకము నుండి దేవుడు కుమారుడుగా దిగి వస్తే నిన్ను నువ్వే రక్షించుకో, నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని ఎన్ని విధాలుగా హేళనలు చేశారు. ప్రియులారా, ఆయనకి చేతగాక కాదు రక్షించుకోవడం, కానీ మనుషులకి అర్థమయ్యేది ఏంటంటే ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మన కోసం అర్పితం అయిపోవడానికే ఆయన పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయన తనను తాను రక్షించుకునేవాడుగా రాలా. ఏమండి, చచ్చిపోయిన శవాల్ని లేపినవాడు, కుష్ఠరోగుల్ని బాగు చేసిన వాడు. ఏమండి, ఆయనకి తనను తాను రక్షించుకోవడం చేత కాదా? బైబిల్లో యోహాను సువార్తలో మనం ఆ విషయాలను చదువుతూ ఉంటాం. నా అంతటా నా ప్రాణాన్ని నేను తీసివేసుకోగలుగుతాను, మరలా నా ప్రాణాన్ని తిరిగి నేను దాన్ని పొందుకోగలుగుతాను, నా చేతుల్లో ఉన్నాయి. కానీ ఈ మనుషులకి అర్థం అవడం కొరకు ఆయన దీనుడుగా, కొట్టేటప్పుడు దీనుడుగా ఉన్నాడు. నువ్వు రాజువా, తల పైకెత్తి చెప్పు అని చెప్తా ఉన్నాడు. ఆయన నీవు అన్నట్టు నేను రాజుని అన్నాడే తప్ప
రాజు అయితే ఈ బాధలేంటి నీకు? రాజు అయితే పశువుల బాధలో పుట్టడం ఏంటి? రాజు అయితే వీళ్ళు ఎంతగా కొడతా ఉంటుంటే నువ్వు ఎందుకు అట్లా ఉన్నావు అని ఎన్నో మాటలు ఏమంటే పిల్లారా, ఎన్నో విధాలుగా ఆయన్ని బాధ పెట్టారు. ఆ మాటను మనం గమనిస్తే మాటేనండి, దెబ్బ కొట్టినా కానీ మనం మర్చిపోవచ్చేమో, కానీ మాట గుండెని పిండేస్తూ ఉంటుంది. ఆ పిండి వేయబడే మాటలతో ఆయన శ్రమ పడ్డాడంట. శ్రమపడి ఎన్నో దినాలు లేచాడు? 3వ దినాన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ 3వ దినం ఏ రోజు? ఈ రోజే. దానిని ఈస్టర్ పండుగగా మనం అనుసరిస్తూ ఇది మన కాలగమనంలో ముందుకెట్లా కొనసాగింపబడతాం. సకల క్రైస్తవ సమాజంలో ఈ యొక్క రోజు ఎంతో విలువైన రోజు. ఆయన మృతులలో నుంచి లేచుట అది మనకి ఎంతో ఆనందకరమైనటువంటి దినముగా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఆయన సమాధిలో లేడని, ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధిలో లేడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు లేచిన తర్వాత అంటే ప్రియులారా గమనించండి, అక్కడ యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, ఎవరి పేరట? లేపబడిన యేసుక్రీస్తు పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడుతూ ఉండాలి. దేవుడి స్తోత్రం. ఏమేమి ప్రకటించబడాలంటే అండి, మారు మనసు, పాప క్షమాపణ. అందరు చెప్పండి, మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించబడాలి. ఇంకా మనం ఇదిగో లేచాడని సున్నాలు కొట్టుకునే పరిస్థితుల్లోనే ఉండకూడదు. ఆయన లేచాడని బిర్యానీలు వండుకుంటా ఉండడమే కాదండి. ఏమంటే ప్రియులారా, ఇదిగో లైవ్ కార్యక్రమాల్లో వీక్షిస్తున్న నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయన లేచాడని సంబరాలు చేసుకోవడమే కాదు, కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మారు మనసు పాప క్షమాపణ. ఆయన లేచినటువంటి సందర్భంగా ఆ మారు మనసును పాప క్షమాపణను మనం కలిగి ఉండాలి. అదిగో అపోస్తులు మరి పేతురు ప్రసంగించుచున్నప్పుడు ఆ దినమున ఇంచుమించు 3000 మంది పాప క్షమాపణ నిమిత్తమై వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజాలు పొంది 3000 మంది రక్షించబడ్డారు, రక్తంలో కడగబడ్డారు. యేసుక్రీస్తు రక్తం చేత వాళ్ళు పాపాలు విమోచింపబడ్డాయి, కడుగుకున్నారని ఆ వాక్యాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన మరణించిన, ఆయన పునరుద్ధానుడైన మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, యేసు రక్తంలో కడగబడాలి. ఇదంతా ఏంటంటే ఉపదేశం. అంతా ఏంటిది? ఉపదేశం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, అద్భుతాలు చేశాడు అంటే అదంతా స్వార్థ. ఆయన దగ్గరికి రావడం కొరకు, ఆయన మేలును రుచి చూసి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సర్వ సత్యాన్ని గుర్తెరుగుటకు ఆ సువార్త అయితే ఇదిగో పాపక్షమాపణ, మారు మనసు పొందుట, మన యేసు రక్తంలో కడగబడి బాప్తిజాలు పొందుట అనేది ఇది ఉపదేశం. ఈ ఉపదేశానికి మనం అప్పగింపబడాలి. లేచాడు అనే విషయం సంతోషమే, దానికంటే సంతోషకరమైనది ఏంటంటే ఒక పాపి రక్షింపబడుట పరలోకమందు సంతోషం అంట. హల్లెలూయా. ఏంటంట? యేసు లేచుట సంతోషమే, యేసు లేచుట ఆనందమే. దీనికంటే ఆనందకరమైనది ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందుట, ఒక పాపి పాపాలు క్షమింపబడుట, ఒక పాపి యేసు రక్తంలో కడగబడుట. అదిగో పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో, అదిగో కల్వరి శిలువలో మనుషులందరి కోసం, జనములందరి కొరకు ఆయన బలి అయి రక్తమును కార్చిన ఆ రక్తమును, పరిశుద్ధ రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది యేసు మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడుటయే మనకి చాలా ప్రాముఖ్యకరమైన, ఆనందదాయకం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనిస్తూనే ఉన్నారు, ఆయన లేచుట మన పాపాలు క్షమించబడుట కొరకు, ఆయన మరణించుట మన మారు మనసు కొరకని ఈ రోజున, ఈ యొక్క మంచి సంతోషకరమైన దినమున ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, గమనించండి, ఆయన లేచారు. ఆయన లేచిన తర్వాత మనకి ఉపయోగాలు ఏంటి? ఆయన ఈ రోజుని ఆయన లేచాడు అంటే దాని వలన మనకి ఉపయోగాలు ఏంటి?
మా దేవుడు లేచాడని చెప్పుకోవడానికైనా ఇంకా దేనికన్నా ఉపయోగం ఉందా అని మనం గమనిస్తే బైబుల్లో క్షుణ్ణంగా నేను మీకు చెప్తున్నానండి. అక్కడ రాయబడుతున్న యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యములో ఒక మాటను మనం చదువుకోగలిగితే, యోహాను సువార్త 16:7వ వాక్యంలో రాయబడుతున్న మాట చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉంది? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన, నేను వెళ్ళడం వలన, నేను లెగడం వలన, అలా నువ్వు చెప్పండి ఒకసారి, నేను లెగడం వలన, వెళ్ళడం వలన మీకు ప్రయోజనం. చదువుదాం. మీకు ప్రయోజనం. నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. దేవుడు స్తోత్రం. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను. ఆమేన్. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను. నేను వెళితేనే ఆయన వస్తాడు. చూసారండి ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరినీ తన పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధి చేసి పాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి మన 14:26 వాక్యం అదే యోహాను సువార్తలో చదివితే, నేను వెళ్ళి నా నామం పేరట ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసయ్య వచ్చాడండి మనందరి పాపాలని కడిగి శుద్ధి చేసి బలైపోయి మనల్ని స్వతంత్రులుగా విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. తన కార్యక్రమాన్ని ముగించుకున్నాడు. మనకి తన నామాన్ని ప్రకటించాడు. తనను తాను కనపరుచుకున్నాడు. మనందరినీ విమోచించుటకు, పాపములకు వేరై, లోకానికి వేరై ప్రభుకి దగ్గరవుటకు ఆయన వచ్చాడు. వచ్చి పునరుద్ధానుడయ్యాడుగా ఈ రోజున. ఆయన వచ్చి ఈ రోజు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన వాడు ఈ రోజుకి ఇప్పుడు మన దగ్గర ఉన్నాడంటే ఆయన ఇప్పుడు లేడు మన దగ్గర. ఆయన లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన మన కొరకంట ఆయన నామం పేరట పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మన కొరకు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మన దగ్గరికి పంపించాడు. ఆయన వెళ్ళకపోతే మనకి ఆయన వచ్చేవాడు కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు కాదు. ఆయన వెళ్ళాడు కనుకనే పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆయన వెళ్ళడం వలన, ఆయన పునరుద్ధానుడు అవడం వలన, ఆయన పునరుద్ధానుడై సజీవుడై తిరిగి లేచి వెళ్ళడం వలన ఆయన మన కొరకు ఆదరణకర్త, పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన మన కొరకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు పంపించాడు. పిల్లరా, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వచ్చావు మనల్ని పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని విమోచిస్తే, ఆదరణ కొరత వచ్చి మనల్ని ఏం చేశాడంటే, మన అపోస్తల కార్యముల్లో ఆ మాట చదువుతాం. ఏమని? అదిగో పెంతెకోస్తు దినమందు ఇంచుమించు 150 మంది ఆ మేడగదిలో కూడుకొని ప్రార్థించుచు ఉండగా ఆకాశం తెరవబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్ముడు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా నాలుకలు విభాగింపబడి అదిగో వాక్ శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు ధైర్యముగా ప్రకటించడం మొదలు పెట్టారండి. దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వచ్చి పిరికి ఆత్మను మనలో నుండి తీసివేస్తాడు. ధైర్యము కలిగినటువంటి ఆత్మను మనకి దేవుడు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం. దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడంటే పిరికి ఆత్మను ఇవ్వలేదు, భ్రమపరచు ఆత్మను ఇవ్వలేదు, ధైర్యపరిచే పరిశుద్ధాత్మను మనకి దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ లేనంతసేపు వాడు ధైర్యంగా లేరండి, పిరికితనంతో ఉన్నారు. అందుకే ఆయన లేవడం ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించడానికి కారణమైనది. ఆయన లేచాడు, వెళ్ళి పరిశుద్ధాత్ముడిని మన కొరకు దేవుడు పంపించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి అనుభవం అండి. ఆయన లేచి మనకేం చేశాడు అంటే, లేచిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. రెండవదిగా మీకు తెలియపరుస్తాను. అదేంటంటే లోకాసు సువార్త 22వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు సువార్త 22:30వ వాక్యాన్ని చదువుకుందాం. ఏమని రాయబడింది?
లూకా సువార్త 22:30. 22:30. 28 నుంచి చదువుకుందాం. నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు, ఆయన మనకి ఏం చేస్తున్నాడు? రాజ్యమును నియమిస్తా ఉన్నాడంట. అంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను అని అంటాడు. మరొక చోట మనం గమనిస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను. దేవుడు ఏం సిద్ధపరుస్తాడంటండి? స్థలమును సిద్ధపరుస్తాను. నా తండ్రి యొద్ద అనేక స్థలములు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను వెళ్ళాలి. ఒకటి, నేను వెళితే మీకు పరిశుద్ధాత్ముడు వస్తాడు. రెండోదిగా నేను వెళ్ళాలి. నేను వెళితే మీరు అక్కడికి వచ్చేటప్పటికల్లా నేను స్థలాన్ని రెడీ చేసి పెట్టి ఉంచుతాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి దేవుడు స్థలాన్ని రెడీ చేసి పెడుతున్నాడు? ఎవరికి? అది ఎవరికంటే, ఇదిగో క్రీస్తు శ్రమపడి 3వ దినాన లేపబడినట్లు. అంటే క్రీస్తు శ్రమ పడ్డాడండి. ఆయన శ్రమ పడ్డాడు. ఇక్కడ యేసు క్రీస్తే నోటితో చెప్తున్న మాట ఏంటంటే, నేను శ్రమ పడ్డాను, నాతో కూడా నా శ్రమలలో పాలు పొందిన వాళ్ళు మీరు. ఆమేన్. ఎవరితో పాటుగా అంటండి? నాతో పాటుగా శ్రమ పొందిన వాళ్ళు మీరు. యేసు క్రీస్తుతో కూడా శ్రమ పొందిన వాళ్ళు. ఏంటి ఆ శ్రమలు అంటే, ఇదిగో నా రాజ్యము నిమిత్తం మిమ్మల్ని ఎవరన్నా అపహాసించిన ఎడల, మిమ్మల్ని ఒకవేళ చేర్చుకునే ఎడల, ఒక చెంప మీద మిమ్మల్ని కొట్టిన ఎడల మరొక చెంప చూపించండి, అది ఒక శ్రమ. లేకపోతే నా నామం నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా దూషించిన ఎడల మీరు ధన్యులు. మీరు నా శ్రమలలో పాలు పొందుతూ ఉన్నటువంటి వాడు. మీరు ఏది చేసినా నా నామం పేరట మీరు నా కొరకు శ్రమ పొందారు, నన్ను బట్టి శ్రమ పొందారు. మేము మనల్ని తగ్గించుకొని ఎందుకు ఉండమంటున్నాడు ప్రభు? వినయ విధేయతలు కలిగి ఎందుకు ఉండమంటున్నాడు? మీలో ఎవరైనా మీరు పొరుగు వారిని హింసించి దూషించిన మీరు కీడుకు ప్రతి కీడు చేయొద్దని ఎందుకు అన్నాడు? ఇవన్నీ మనకి శ్రమలు. ప్రార్థించినప్పుడు, లేకపోతే దేవుడి సన్నిధిలో నిలుస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నప్పుడు పలు విధాలుగా యేసుక్రీస్తుని అవమానపరిచినట్లుగా, యేసుక్రీస్తుని నిందించినట్లుగా, యేసుక్రీస్తుని కొట్టినట్లుగా ఆయన ప్రకటించుతున్నప్పుడు చాలా మంది రాళ్లు పట్టుకొని ఆయన మీదకి వెళ్ళారంట. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు ఆయన పడుతూ వచ్చాడు. ఎవరి కోసం అంటే మన కొరకు. ఇప్పుడు మనం కూడా దేవుడు చెప్పినట్లు చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, అది కెట్టనోళ్ళు, నచ్చనోళ్ళు, దానికి లోబడనోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనందరి మీద కూడా రివర్స్ అవుతూ ఉంటారు, మనందరి మీద తిరగబడుతూ ఉంటారు. దేవుడి విషయాలు చెప్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి ప్రార్థన చెప్తే నచ్చదు, లేకపోతే ఉన్నట్లుగా చెప్తే నచ్చదు. కారణం ఏంటంటే, నచ్చినప్పుడు వాడు మరొక దారిని వెతుక్కొని వాడు మన మీద తిరగబడటానికి, దాడి చేయడానికి, నిందించడానికి, అవమానించడానికి, హింసించడానికి, మనల్ని శ్రమ పెట్టడానికి వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చుంటారు. అయితే ఇప్పుడు ప్రభు అంటాడు, నేను శ్రమ పడినట్లుగా నా శ్రమలలో మీరు కూడా నిలిచి ఉన్నారు. అందుకు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. దేవుడి స్తోత్రం. ఏం సిద్ధపరచడానికి? అక్కడ అనేకమైన స్థలాలు ఉన్నాయి. అక్కడ అనేకమైనటువంటి స్థలం దేవుడు మన కొరకు నియమించి పెట్టాడు. ఆయన మన కోసం వెళ్ళి అక్కడ స్థలాన్ని నియమిస్తాడంట, అక్కడ రాజ్యాన్ని మన కొరకు నియమిస్తాడంట. అక్కడ మనం ప్రభుతో కూడా ఉండగలుగుతాము అని దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉన్నాయి. ఏం తెలియపరుస్తుంది? మన కొరకు అక్కడ దేవుడు నియమించి పెట్టాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు గమనించండి, అక్కడ ఏమనుంది? నా రాజ్యములో నా బల్ల యొద్ద, ఏంటంట? నా రాజ్యములో నా బల్ల యొద్ద
అన్నపానములు పుంజుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రములు వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుడి స్తోత్ర. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పగా, ఆయన పేతురు, నువ్వు నన్ను ఎరుగునని మొమ్మారు చెప్తావు. చూసావా, అత్యాసపడిపోతున్నాడు పేతురు గారు. మొమ్మారు నన్ను ఎరుగునని చెప్తావు అంటే ఏంటి? ప్రభు మన కొరకు స్థలాన్ని నియమించాడు. ఆయన శ్రమలలో ఈ లోకములో మరి మనం ఏం చేయాలంటే, ఆయన నిమిత్తము మనం హింసింపబడినప్పుడు, మనం ధన్యులో, మనం దూషింపబడినప్పుడు, మనం ధన్యులో, మన శత్రువులు మనం ప్రేమించినప్పుడు మనం ధన్యులముగా ఉండగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఆయన శ్రమలలో మనం పాలుభాగస్తులమై ఆయన రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థానంలో మనం ఉన్నట్టుకై మనం ఆయన శ్రమలలో పాలు పొందుదుము గాక. ఆమేన్. ఆయన వెళ్ళి మనకేం సిద్ధపరుస్తున్నాడు? అక్కడ స్థలాన్ని, రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అందుట్లో యేసు క్రీస్తుతో ఆయన బల ఎదుట మనం కలిగి భోజనం చేయుదుము గాక. ఇదిగో నేను తలుపు వద్ద ఉన్నాను, ఎవడైతే నా స్వరాన్ని విని తలుపు తీశాడో నేను వచ్చి వాడితో భోజనం చేస్తాను, వాళ్ళు నాతో, నేను వాళ్ళతో కలిసి ఏం చేస్తాను? భోజనం. ఎవరే ఈ భోజనం చేస్తారు అంటే, తలుపు తీసిన వాళ్ళు. ఏ తలుపు అది? ఏ తలుపు? మన హృదయపు తలుపు, మారు మనసు అనే తలుపు, మనసు మారిన తలుపు. మనసు మారకపోతే నువ్వు తలుపు తీయవు. యేసయ్యా నీకు నా తలుపు తీరు ప్రభువా, నాకు ఈ భూలోకంలో ఇంకా చాలా సున్నం కొట్టుకునే పనులు ఉన్నాయి, సున్నం కొట్టాలి. ఆ సున్నం కొట్టకపోతే నా తలుపు నా లోపలంతా సున్నం కొట్టబడింది. కాబట్టి ఆ సున్నం పై సున్నం కాబట్టి, అది పై వేషధారణ, పై భక్తి కాబట్టి, హృదయం అనే తలుపు, మారు మనసు అనే తలుపును తీయడం కుదరదని ఆయన ఎవరు చేర్చుకోరు, వాళ్ళకి స్థలం ఉండదు. ప్రియులారా, లేచాడని ఇంట్లో ఆ యొక్క సంబరాన్ని ఆ సంతోషకరమైన వేడుకగా మీరు జరుపుకుంటారేమో, కానీ లేవడం వేడుకే. కానీ నువ్వు మారు మనసు పొందకపోతే అది నీకు ఎందుకు ఉపయోగపడదండి. ఆయన లేచింది ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి. ఆమేన్. ఆయన లేచింది ఎందుకంటే నీ పాపాలు క్షమించబడాలి. ఆయన మరణించి లేచిన కారణం ఏంటంటే బాప్తిజాలు పొందాలి అందరూ కూడా. హల్లెలూయా. ఏం పొందాలి? బాప్తిజం పొందాలి. మొదట ఆయన వెళ్ళి మనకి ఏం పంపిస్తాడు? ఆదరణకర్తని, పరిశుద్ధాత్ముడిని పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే, మనలో ఉంటే, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవుడు చెప్పిన మాటలు మర్చిపోకుండా ఆ మాటలు మన మనసులో జ్ఞాపకం పెట్టుకుని, ఆ జ్ఞాపకం పెట్టుకున్న మాటల ప్రకారంగా ప్రభు రాకడ వరకు ఓపిక ఓర్పుతో నిలిచి ఆయన రాజ్యం చేరేంత వరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. రెండవదిగా ఆయన లేచి వెళ్ళి ఏం చేస్తాడంటే స్థలమును సిద్ధపరుస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? మనం నివసించడానికి, ఆయనతో పాటుగా కలిసి నివసించడానికి మనకి స్థలాన్ని నియమిస్తూ ఉన్నాడు. ఎవరికి స్థలం అంటే, ఆయనతో పాటుగా శ్రమలలో పాలు పొందిన వాళ్ళకి ఈ స్థలాన్ని దేవుడు నియమించి పెట్టాడు. ఆ స్థలంలో మనం ఉండినట్లు, ఆయనలో మనం ఉండినట్లు దేవుడు మనకి రాజ్యాన్ని, స్థలాన్ని నియమించి పెట్టాడు. ఆయన పునరుద్ధారుడు అయ్యాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి ఈ కార్యాన్ని మన కొరకు వెళ్ళి జరిగిస్తూ ఉన్నాడు. మూడవది కూడా మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అది ఏంటంటే, చదవండి ప్రియులారా, మీ బైబిల్ తీసి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 25 అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25:13. ఆ దినమైనను 25:13 నుంచి చదువుతున్నారు. జాగ్రత్తగా ఆ మాటలు మరి ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీరందరూ ఆలకించాలి. 13వ వాక్యం కాడ నుండి 12 నుంచి చదువుతున్నారు. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు.
ఆ దినమైన అయినను గడి అయినను మీకు తెలియదు కనుక. ఏంటిది ఏంటిది? ఆ 10 మంది కన్యకల గురించి యేసు ప్రభు వివరించి చెప్తూ ఏమని చెప్తున్నాడు? అక్కడ 10 నుంచి చదివితే, వారు కనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. కొనబోచుండగా ఆ నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు కదా, నూనె కొనడానికి వెళ్ళారంట. ఇక్కడేమో వీళ్ళు సిద్ధపడి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి నూనె కొనుక్కుంటా ఉండేటప్పుడు అంట పెండ్లి కుమారుడు వచ్చేసాడు. లోపలికి సిద్ధపడినటువంటి వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడెను. ప్రియులారా, అందరు గమనించిందాక ఏం వేయబడిందట? తలుపు వేయబడింది. యేసై తలుపు కొట్టినప్పుడు తలుపు తీగిపోయినా ప్రమాదమే. ఆయన తలుపు తీసినప్పుడు మనం ఆ తలుపు లోపలికి వెళ్ళకపోయినా ప్రమాదమే. అందరు గమనించాలి. ఈ లైన్లో ఉన్నటువంటి దేవుడు బిడ్డలైనటువంటి మీరు అందరూ గమనించాలి. దేవుడు మన తలుపు కొట్టాడు, ఆ తలుపు మనం తీస్తే మనకి మేలు. మరొక విషయం ఏంటంటే, దేవుడు తలుపు తీశాడు. ఆ తలుపు తీసినప్పుడు మనం ఆ తలుపు లోపలికి వెళ్ళకపోతే ప్రమాదం. ఆనాడు జలప్రాణి వచ్చినప్పుడు తలుపు తీసుకున్నంత కాలం వాళ్ళని రండి లోపలికి రండి అంటే ఎవరన్నా అప్పుడు వచ్చాడా? ఎవరురా? ఆ నోవహు కుటుంబమే లోపలికి వెళ్ళాడు. తర్వాత తలుపు వేయబడిపోయింది, తాళం వేసుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా తలుపు తీసినంతసేపు ఇంకా పనులు చేసుకోండి 8 గంటల నుంచి లైవ్లో కూర్చుందామంటే ఒక్కరన్నా మాట్లాడారా? వెళ్ళ పనులు అవల. కారణం ఏంటి? సమయం లేదు, పరిస్థితులు బాగాల, రోజులు బాగాల, సిద్ధపడండి సంఘం అంటే ఒక్కళ్ళు మాటినే వాళ్ళు లేరు. తలుపు తీసినంతసేపు రారండి. తలుపు వేసేసిన తర్వాత తలుపు కొడతారు. నోవాహు ఏమంటాడంటే, తలుపు తాళం వేయబడింది, తాళం వేయబడింది. ఆ తాళపు చేతులు యేసయ్య చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు తీయడానికి కూడా నా దగ్గర తాళాలు లేవు. ఎక్కడ కూడా తలుపు తీసుకున్నంతసేపు నూనె కొనుక్కోవాలని ఆలోచన రాలేడికి. తలుపు తీసాడు, ఇంకా టైం ఉందిలే ఆయన వస్తాడని అనుకున్నారంట. కొనుక్కోపోతా ఉంటే ఈ లోపు పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడ్డ వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వెళ్ళిపోయి తలుపులు వేసేసాడు. హల్లెలూయా. ఏం వేసేసాడు? తలుపులు వేసేసాడు. తలుపులు వేసిన తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మా కొరకు తలుపు తీయమని అడగగా, చూసారా, నోవాహు దినాల్లో జరిగిన సంభవం ఇక్కడ జరుగుతుంది. తలుపు తీసినంతసేపు సిద్ధపాటు ఉండదండి. తలుపు తీసినంతసేపు మారు మనసు పొందదు. తలుపు తీసినంతసేపు ఏమాత్రం కూడా దేవుడి మాటకు లోబడక ఇష్టానుసారంగా ఎంత చెప్పినా నువ్వు చెప్పేది అంటే నాకు తెలీదా, ఇట్లా ఉంటే మమ్మల్ని ఎవరు పోషిస్తారు, మాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బాధలోనే ఉంటారండి. మారు మనసు పొందమన్నా ఇప్పుడే పొందుతావా? ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఆర్చాల్సినటువంటి ఆర్పియాల్సిన కొన్ని జీవితాలు ఉన్నాయి. అవన్నీ ఆర్పి కానీ అప్పుడు మారు మనసు పొందు. అవన్నీ చేసి కానీ ఆ గోతులన్నీ తవ్వు కానీ వాళ్ళకి వీళ్ళకి పొలలు పెట్టి కానీ ఆ తర్వాత కానీ ఈ కుళ్ళు కుట్రాలు కపటాలు ద్వేషాలు ఈ యొక్క స్వార్థం ఇవన్నీ నాలో ఉన్న జీవితపు ఆశలన్నీ నెరవేర్చుకొని పెత్తనాలు చేసి వాళ్ళని కొంతసేపు సాధించాలా, ప్రశాంతత లేకుండా అదంతా అయ్యాక కానీ అప్పుడు కానీ తలుపు వేయబడ్డాక కానీ అప్పుడు సిద్ధపాటు ఏమి ఉండదండి. ప్రియులారా, గమనించండి, మీరు తలుపు తీయబడినప్పుడే సిద్ధపడి ఉండాలి. లేకపోతే తలుపు వేయబడింది, అయ్యా అని తలుపు కొట్టిన తలుపు తెరవబడదు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఆయన లేచాడు అంటే లేచాడని సంతోషమే, కానీ నువ్వు సిద్ధపడకపోతే మారు మనసు పొందకపోతే నీ పాపాలు కడుక్కోకపోతే అది రెప్పపాట్లో జరిగిపోతుంది. పొలంలో ఇద్దరు తెరుగులు విసురుతూ ఉండగా ఒకళ్ళు ఎత్తబడి ఒకళ్ళు విడవబడి, ఒకళ్ళు ఇంట్లో ఉంటారంట, ఇద్దరులో ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. దానికి కారణం ఏంటో తెలుసా? రెప్పపాట్లో జరిగే కార్యక్రమం సిద్ధపరచబడిన వాళ్ళందరినీ కూడా దేవుడు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తలుపు వేయబడాక నువ్వు ఎంత కొట్టినా కానీ తలుపు తీసేవాళ్ళు ఉండరు, చేర్చుకునే వాళ్ళు ఉండరు. ఇంకా అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, అతడు మిమ్మును నేను ఎరుగను అని మీతో చెప్తాడంట. మారు మనసు చెప్పినంతసేపు పొందలేదుగా, ప్రకటించబడినంతసేపు మారు మనసు పొందలా, పాపాలు ఒప్పుకోలా, విడిచిపెట్టలా, దేవుడి దగ్గరికి నువ్వు రాలేదు. ఇప్పుడు ఏదో ప్రమాదం ఉంచుకొచ్చిందని దగ్గరకు వస్తావా, తలుపులు కొడతావా అని ప్రభు అంటాడు, నేను మిమ్ములను
ఎరగను, మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అంటాడు. తర్వాత ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు. ఆయన ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితులు మనకు తెలియదు, ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు, కనుక మెలకువగా ఉండండి. దేవుడు స్తోత్ర. ఏం చేయమంటున్నాడు దేవుడు? మెలకువగా ఉండండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన వచ్చే సమయం ఎప్పుడో తెలియదు కనుక మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలండి. మెలకువగా ఉండి ఆయన వచ్చే సమయాన్ని మనం కనుక గుర్తెరగకపోతే మనం ఏమాత్రం కూడా ఆయన రాజ్యంలో పొరపాటును కూడా ప్రవేశించలేము. పిల్లలు గమనించండి, ఆయన వచ్చే గడియ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుసా అండి? ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను పంపించాడు సజీవుడై ఉండి. రెండవదిగా సజీవుడై ఉండి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. మూడవదిగా సజీవుడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇదిగో నేను వెళుతున్నాను. అపోస్తుల కార్యములు, మనం ఆ మాటలు చదువుకుంటా ఉంటాం. అపోస్తుల కార్యముల్లో ఏమని చదువుకుంటాం? 1వ అధ్యాయంలో చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో